ఇంటర్మీడియట్లో ఇక నుంచి విద్యార్థుల ఎంబైపీసీ చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గణితంలో ఏబీ పేపర్లు రద్దు చేసి ఇకపై 100 మార్కులకు ఒకటే పరీక్ష నిర్వహిస్తారు. సైన్స్ సబ్జెక్టులో మార్కులను 60 నుంచి 85కు పెంచారు. ఏటా ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కీలక సంస్కరణలకు ఇంటర్మీడియట్ ద్వారా విద్యామండలి ఆమోదం తెలిపింది. ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి 77వ సమావేశంలో మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలోని తన ఛాంబర్లో నిర్వహించారు. ఇంటర్మీడియట్ లో ఇకపై ఎంబైపీసీ గ్రూప్ చదవటం వల్ల విద్యార్థులు మెడికల్, ఇంజనీరింగ్ రెండింటికి అర్హత సాధిస్తారు. నీట్, జేఈఈలు రాసుకోవచ్చు. గతంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలన్న ప్రతిపాదనను ఇంటర్మీడియట్ విద్యామండలి నిలిపివేసింది. ప్రతిపాదనలపై వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి తీసుకురానున్న సంస్కరణలకు విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ ను అమలు చేయనున్నారు. విద్యార్థులు 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ కోర్సు చదువుకునే అవకాశం కల్పించారు. మార్చిన సిలబస్ ప్రకారం కొత్త పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇస్తారు.